హాయ్ అండి అందరికీ. హెల్దీ అండ్ టేస్టీ సమ్మర్ డ్రింక్ అయితే చేసేసుకుంటున్నాను. నేను మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న మస్క్ మెలోన్ పీసెస్ వేసుకుంటున్నాను. అట్లాగే నానబెట్టుకున్న 3 ఎండు ఖర్జూరం వేసుకున్నాను. తర్వాత నానబెట్టుకున్న బాదం పప్పులు, నానబెట్టుకున్న జీడిపప్పులు, నానబెట్టుకున్న పంకిన్ సీడ్స్, అట్లాగే వాటర్ మెలోన్ సీడ్స్. ఒక గ్లాస్ చల్లటి పాలు తీసేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. కొంచెం పల్చగా కావాలనుకుంటే పాలు ఎక్కువ వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. నేనైతే ఐస్ క్యూబ్స్ ఏం వేసుకోవట్లేదు. ఓన్లీ పాలు నాకు అవి సరిపోయినాయి. ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ తీసుకున్నాను. తిక్కగా కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఒక గ్లాసు మొత్తం నాకు సరిపోయిందండి. దానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. తర్వాత తేనె వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. నేను తేనె గ్లాస్కి 3 స్పూన్లు తేనె కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. షుగర్ వేయలేదు, అట్లాగే మిల్క్ మేడ్ ఏం వేయలేదు, అట్లాగే ఫ్రెష్ క్రీమ్ కూడా ఏం వేయలేదు నేను. తెల్ల పుచ్చకాయ కొంచెం చేదు ఫ్లేవర్ తగులుతుంది కదా, కానీ మనం డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని వేసుకుంటే అట్లా ఏం తగలదు. ప్రోటీన్ కదా, హెల్త్కి చాలా మంచిదన్నమాట. పైన ఇంకా కొన్ని నేను జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. ఇంకా అంతే, స్పూన్ పెట్టేసుకోవటమే, తాగేసేయటమే అండి. ఉంటే కనుక నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ వేసుకోవచ్చు, గోందు కట్టిరా కూడా వేసుకోవచ్చు. తాగేసి పక్కన పెట్టేయటమే. హెల్దీ అండ్ టేస్టీ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.